సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎంపికపై పార్టీ నేతల నుంచి అభిప్రాయ సేకరణ ప్రారంభమైంది. జిల్లా పార్టీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపక్ రాథోడ్ జిల్లాలోని 5 నియోజకవర్గాలకు వెళ్లి స్థానిక కాంగ్రెస్ క్యాడర్ నాయకుల అభిప్రాయాలను స్వీకరించనున్నారు. జిల్లా అధ్యక్షుడి ఎంపికను ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహిస్తామని దీపక్ రాథోడ్ తెలిపారు. పార్టీకి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తామన్నారు. జిల్లాలోని అన్ని సామాజిక వర్గాలకు చెందిన పార్టీ నాయకుల నుంచి అభిప్రాయాలను సేకరించి అధిష్టానానికి నివేదిక పంపించనున్నామన్నారు. సెప్టెంబర్ 6 లోపు ఈ అభిప్రాయ సేకరణ ప్రక్రియను పూర్తి చేసి పార్టీ హైకమాండ్ కు వివరాలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు గెలిపించాలి. వివిధ హోదాలలో ఉన్నవాళ్ళు, అది మండల్ ప్రెసిడెంట్స్ కానివ్వండి, జిల్లా ప్రెసిడెంట్లు కానివ్వండి, స్టేట్ కమిటీలో ఉన్నవాళ్ళు కానివ్వండి. సో వీళ్ళందరినీ సమర్థవంతులైనటువంటి వాళ్ళని మనం గెలిపించుకొని పదవులలో పెట్టినప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళని గెలిపించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మాట. ఇంకొక మాట, ఎప్పుడు కూడా ఒక డీసీసీ కానివ్వండి, మండల్ పరిషత్లో కానివ్వండి, స్టేట్లో కానివ్వండి, నాకు ప్రాతినిధ్యం లభించలేదు, నేను 30 ఏళ్ల నుండి పార్టీలో పనిచేస్తున్నాను అనేటువంటి మాట మనం వింటూ ఉంటాం. ఈసారి మా మాట ఎవరు వినలేదు అనేటువంటి అవకాశం లేకుండా ప్రతి ఒక్కరికి, ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి చిన్న నాయకుడి నుండి మొదలు పెట్టుకొని పెద్ద నాయకుల వరకు వారి అభిప్రాయం సేకరించిన తర్వాతనే ఒక జిల్లాని ఒక కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి కాంగ్రెస్ పార్టీకి ఆదర్శంగా రాజ్యాంగబద్ధమైన సంస్థలను కాపాడే క్రమంలో భాగంగానే పార్టీ నిర్మాణాన్ని కూడా చేపట్టింది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు అన్ని రకాల ఆదర్శాలతోటి రాజ్యాంగ సంస్థలు రక్షించే కోణంలో స్వేచ్ఛావంతమైన జిల్లా ప్రెసిడెంట్ ఎన్నికలకు సంబంధించిన సన్నివేశాన్ని రచించింది. ఆ నేపథ్యంలో ఇక్కడ ఉన్న బృందం ఏదైతుందో వీళ్ళు 5 అసెంబ్లీ నియోజకవర్గాలు సందర్శిస్తారు. కార్యకర్తల నుంచి మొదలుకుంటే ఒక స్థాయి నాయకులకు అందరినీ కలుస్తారు. ఆ కలిసే క్రమంలో ఎవరు ఉండరు. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు స్వేచ్ఛాముక్తంగా తన అభిప్రాయాలను వారు చెప్పే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఈ ఫామ్ను ఫిలప్ చేసిన తర్వాత వీటిని ఢిల్లీకి తీసుకెళ్తారు. ఇందులో సామాజిక న్యాయ ప్రాతిపదికగా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రాతినిధ్యాన్ని మేము నమోదు చేస్తాం. ఎన్నికలకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఢిల్లీలో ఉంటాయి. ఎవరైతే జిల్లా నాయకులుగా ఎన్నికలు కాబడతారో వారికి 10 రోజుల శిక్షణ ఇవ్వబడుతుంది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ మీద. కాబట్టి ఏ విషయాలైతే మీరు స్వేచ్ఛగా చెప్పాలనుకుంటారో, ఏ విషయాలైతే మీరు వారికి వినవించాలనుకుంటారో, కార్యకర్తలకి మొదలుకుంటే ఉన్నత స్థాయి నాయకుల వరకు ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసే క్రమంలోనే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కొన్ని సందర్భాల్లో వారికి ప్రత్యక్షంగా భాషాపరమైన సమస్యలు ఉంటే ఇక్కడ విధుల శ్రీపాల్ గారు కానీ, నేరల శారదా గారు కానీ, డాక్టర్ రియాజ్ గారితో కూడా నేను కానీ మీకు అందుబాటులో ఉంటాం. ఏ విషయాలైనా కూడా స్వేచ్ఛగా చేసే అవకాశం ఉంటుంది. ఇది ఒక విశాలమైన కుటుంబానికి సంబంధించిన ఆదర్శభరితమైన ప్రక్రియగా చేపట్టాం. ఈరోజు రాజ్యాంగ సంస్థలు విధ్వంసమవుతున్న వేళ ఒక ఆదర్శభరితమైన రాజకీయ వ్యవస్థ కోసం కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేపట్టింది. మీ సహాయ సహకారాలు కావాలి. అలాగే మీడియా ద్వారా కూడా మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విన్నవించేది ఏంటంటే త్వరలోనే 5 అసెంబ్లీ నియోజకవర్గాలకి ఈ బృందం వస్తుంది. స్వేచ్ఛగా మీ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం ఉంటుందన్న విషయాన్ని వాళ్ళ ఉపన్యాసం ద్వారా విశదీకరించారు. 2-3 विषय में आप लोगों के बीच में रखूंगा। सबसे पहले क्यों हम ये संगठन के सृजन की तरफ जाने की आवश्यकता हमें क्यों महसूस कर रहे हैं। पिछले दिनों में हिंदुस्तान में भारत के संविधान के साथ और भारत के लोकतंत्र के साथ खिलवाड़ करने के लिए वो इतने निम्न स्तर तक चली गई, इसके निम्न स्तर तक चली गई कि कोई भी संवैधानिक संस्था, कॉन्स्टिट्यूशनल बॉडी ऐसी नहीं बची है जिसके ऊपर की केंद्र सरकार ने जो दबाव ना बनाया हो, उसके स्ट्रक्चर को खत्म ना किया हो। ये स्थिति पैदा हुई है। इस स्थिति से लड़ने के लिए एक संगठन की आवश्यकता ग्रास रूट लेवल के लिए महसूस की हमारी लीडरशिप ने। मल्लिकार्जुन खड़गे जी ने, लीडर ऑफ ऑपोजिशन माननीय राहुल गांधी जी, प्रियंका गांधी जी, सबने ये मंथन किया कि ग्रास रूट में हमें जाना चाहिए, ताकि ग्रास रूट में जाने के बाद जिलाध्यक्षों को इतना एम्पावर किया जाए और जिलाध्यक्षों की कमेटियों को इतना पावर दिया जाए कि वो अपने ब्लॉक को रिवैम्प करें, अपने बूथ स्तर को रिवैम्प करें और जो आइडिया ऑफ इंडिया है, भारत की सोच का जो जैसा भारत हमारा संविधान बनाना चाहता था,
उसकी लड़ाई को लड़ने के लिए ग्रास रूट लेवल में लोगों को कर ये अभियान चला। इस अभियान के तहत मैं संगारेड्डी जिला में आप लोगों के बीच में हूँ और हम इस प्रेस कॉन्फ्रेंस के माध्यम से तमाम कार्यकर्तागण को विश्वास दिलाते हैं कि जो हमारा जो ऑब्जेक्टिव है, हमारा जो एम है, वो फ्री एंड फेयर चुनाव करना है जिला अध्यक्ष पद के लिए। अभी आपने देखा होगा कि जो हम यहाँ पत्रकार वार्ता में जो बैठे हैं, वो सीनियर लीडर्स है जो सामने बैठे हैं, इसका भी एक प्रोटोकॉल वहाँ से रखा गया कि जो हमारे पीसीसी की तरफ से ऑब्जर्वर है वो ही हमारा साथ जो है वो प्रेस कॉन्फ्रेंस में देंगे। और ये भी संगारेड्डी जिला के नहीं है, संगारेड्डी जिला से इनका जो कॉन्स्टिट्यूंसी वो बाहर का जिला रहेगा।